మన మనసులను తాకే సంఘటన, మన మనసులను కదిలింపజేసి ఆలోచింపజేసేటువంటి సంఘటన మనం చూస్తున్నాం. వ్యభిచారమందు పట్టబడ్డ ఒక స్త్రీని మధ్యలోనికి లాగి ఆమె చుట్టూ నిలబడి ఉన్న జన సమూహం చేతుల్లో రాళ్లు పట్టుకుని వారు కొట్టడానికి, కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారిని ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుంటే, మన మనసుల్లో ఆ ఇమాజినేషన్ మనం ఒక్కసారి ఊహించుకుంటే, వాళ్ళు రాళ్లు పట్టుకున్న వారి ముఖాల్లో బహుశా ఉద్రేకము, కోపము, వారి మాటల్లో ఆవిడని తీర్పు తీర్చేసి ఏమండి వారి యొక్క హృదయాల్లో మాత్రం దయలేని తత్వం కనిపిస్తూ ఉంటారు. మనం చూస్తే ఎలా ఉంది, వారి యొక్క చూపులు ఎలా ఉంటున్నాయి, ముఖాల్లో చూపుల్లో కోపము, ద్వేషము, వారి మాటల్లోనేమో తీర్పు ఉన్నాయి, వారి హృదయంలో మాత్రం ఏమి లేదు, దయలేని తత్వం కనిపిస్తుంది. ఆనాటి ఆ సంఘటన ఈనాడు ఉన్నటువంటి సమాజానికి ఏమాత్రం కూడా పెద్దగా తేడా లేనట్లుగా మనం చూడాలి. వారు న్యాయం కోసం వచ్చినట్లుగా కనిపిస్తున్నారు పైకి కదా, రాళ్లు పట్టుకుని ఆవిడ మధ్యలో నిలబెట్టి ప్రభు దగ్గర తీసుకొచ్చి వారు ఎలా కనిపిస్తున్నారు, న్యాయం కోసం వచ్చినట్లుగా కనిపిస్తున్నారు. కానీ నిజానికి వారు ఒక మనిషిని దోషిగా చిత్రీకరించి, ఆమె దోషి గనుక ఆమెను తీసుకొచ్చినటువంటి మేము నీతి పరులము అనేటువంటి సందేశం ఇవ్వటం వారి తపనగా కనిపిస్తుంది. కాబట్టి ఆవిడ నిజంగా తప్పును బట్టి కాదు, కానీ వీరు నీతివంతులుగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒకరిని అక్కడ ఎన్నుకున్నారు సాకుగా. నిజానికి వారి సమాజాల్లో చూసినా, వారిలోకి వారు చూచుకున్నా, వారి మనస్సాక్షి గనుక వారిని గద్దిస్తే ఆ క్షణంలో అప్పటికి వారు ఆ పని చేయకపోతారు కదా. ఇప్పుడు మనం చూస్తే ఈనాడు కూడా అప్పటి కథ చాలా బాగా అతిక్కుపోతుంది. ఎలాగనంటే అప్పట్లో వారి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, ఈ రోజు మన చేతుల్లో రాళ్ళు లేవు, కానీ ద్వేషంతో నింపబడినటువంటి మాటలే రాళ్ళైపోతున్నాయి. ఇప్పుడు ఏంటి రాళ్ళు? ద్వేషముతో నింపబడ్డ మాటలే రాళ్ళైపోతున్నాయి. ద్వేషముతో ఒక కామెంట్, ద్వేషముతో మనం సోషల్ మీడియాలో చూస్తుంటే ద్వేషముతో పెట్టేటువంటి పోస్టులు, లేదా ఒకరి మీద ద్వేషముతో పుట్టించేటువంటి పుకార్లు ఆనాటి మనుషుల యొక్క చేతులున్న రాళ్ళకి ఇప్పుడు మనుషుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి ఆ తత్వానికి ఏమాత్రము కూడా వ్యత్యాసం లేనట్లుగానే కనిపిస్తుంది. కాబట్టి ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి మనుషులు తహతహలాడుతూ ఒక్క మాటతోనే ఒకరిని నేలను పడేయాలనేటువంటి తహతహలాడే తత్వాలు ఈ రోజు మనము చూస్తాం. కాబట్టి ఒకరి గౌరవాన్ని కోల్చాలంటే ఈ రోజు ఏంటి చాలంటే అప్పుడైతే ఒక రాయి బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపడం అయితే, ఈ రోజు మాటల ద్వారా ద్వేషంతో నింపబడి మేము మాత్రం నీతివంతులము, ఎదుటి వారు పాపులు అనేటువంటి తపన కలిగినటువంటి మనుషుల యొక్క తత్వాలే ఈ విధమైనటువంటి నైజానికి, ఆ తత్వానికి అద్దం పడుతూ ఉన్నాయి. కనుక మనం నిజాన్ని వెతకటం కంటే ముందే ఏం వెతుకుతున్నాము? మనుషులు చెప్పండి, ఏం వెతుకుతున్నాం? మాటల ద్వారా ఒకరిని తీర్పులు చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దేనికంటే అది నిజమో కాదో అని వెతకటం కంటే ముందు ఒక వ్యక్తిని మనము బద్నాం చేయడానికి, లేదంటే ఒక వ్యక్తిని మనము వీడు చెడ్డవాడు లేదా ఈమె చెడ్డదని చెప్పేయడానికి ఎక్కువగా తొందరపడుతూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో మనం ఈ వాక్యాల్ని చదువుతున్నప్పుడు చక్కని అంశాలు మన ముందు కళ్ళలాడుతూ ఉంటాయి. మన జీవితానికి మేలు చేకూర్చేటువంటి అంశాలు ఎన్నో ఇక్కడ మనము చూడగలిగినటువంటి అవకాశములు కల్పిస్తూ ఉంటాయి. కనుక నా ప్రియ సోదరులారా, సహోదరులారా, మనం ఈ రోజు ఒక అంశాన్ని నేర్చుకుందాం. ఈ నేపథ్యంలో మంచి టైటిల్ పెట్టాను. ఏంటో తెలుసా? రాసుకో, యూట్యూబ్ కూడా పెడతారే కదా, మంచి టైటిల్ అవసరం. ఏంటో తెలుసా? చేతుల్లో రాళ్ళు, హృదయాల్లో పాపం. సరిపోద్దా? చెప్పండి, యాప్ట్ గా ఉందా లేదా? సరిపోవట్లేదా? మరి ఏం పెడదాము? అక్కడ వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీ సంఘటన బట్టి మనం నేర్చుకోవాలి కొన్ని. రాళ్ళు అనేటువంటివి మనం చూస్తే, రాయి విసరటం అనేటువంటిది ఒక ద్వేషముగా ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఒక క్రోధం, ఎదుటి వారిని అవమానించాలనేటువంటి తపన మనం చూస్తాం. కాబట్టి వారి యొక్క చేతుల్లో రాళ్ళు చాలా
బాగా విసిరేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఈ రోజున క్రైస్తవ లోకం ఏమవుతుందనంటే సమస్తమును దేవునికి అప్పజెప్పి దేవుని వాక్యానుసారముగా నన్ను నేను సరి చేసుకుంటూ బ్రతకాలి అనే తపన కంటే మరొక విశ్వాసమును మనము వారి జీవితాల్లోనికి తొంగి చూచి వారిని చెడ్డవారుగా చిత్రీకరించే పని చేయటమే ఈ రోజు ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడిని అవమానించుకోవటం ద్వారా, ద్వేషించుకోవటం ద్వారా ఎక్కడి నుంచో క్రైస్తవ ద్వేషులు పుట్టుకొచ్చి నిజమైన భక్తులను చెడగొట్టని అవసరం లేకుండానే క్రైస్తవులు అనబడేవారు వారిలో వారే ఉండేటువంటి వైషమ్యాలతో, ద్వేషములతో ప్రభువుకి ఆ నామమును బట్టి అవమానము తెచ్చేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రాళ్ళు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా మనము చూస్తే వారి హృదయములోని యొక్క తత్వాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారి చేతిలోని రాళ్ళు అంటే ఏంటి? ద్వేషము, క్రోధము, ఆరోపణలు, అలాగే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననము చేయటం. దానిని ఇంగ్లీష్ లో మంచి పదం ఉంది, క్యారెక్టర్ అసాసినేషన్ అని అంటారు. అసాసినేషన్ అంటే ఒక వ్యక్తిని నరహత్య చేయటం, క్రూరంగా చంపటం. ఈ రోజున మనుషులు ఎలా చంపుకుంటున్నారు అంటే కత్తులతో, కటారులతో కాదు, ఎదుటి వారిని ద్వేషించటం, ద్వేషముతో కూడిన మాటల ద్వారా ఆ పని చేస్తున్నారు.